ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్ ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర ఉందా? థియేటర్లు పంచడం ప్రభుత్వం దగ్గర ఉందా? ఏముంది? ఇట్స్ నథింగ్. వాడు సర్టిఫికేట్ వేయాలి, వీడు ఒక ఆర్డర్ రాశాడు, ఆ సర్టిఫికేట్ వేయడు, దాని మీద 20 కేసులు వేసా. ఎంతకాలం ఫైట్ చేస్తాం? సొసైటీ కదలాలి కదా, యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కదలాలి కదా. తప్పు ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి. సంబడి వాజ్ సేయింగ్ దట్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని 10 మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. అంత డ్రగ్స్ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయండి మొత్తం మొత్తం. బట్ సమ్వేర్ దానికి మరి ఎట్నుంచి ఎలాగా లేదు. నేను ఏమంటున్నాను, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ ఏరియా మొత్తం కన్జంప్షన్, ఆ జోన్ మొత్తం కన్జంప్షన్ అండ్ హైటెక్. ప్రాబ్లమ్ ఈజ్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు. పవర్ ఇంటర్వ్యూ బెయిల్ వచ్చిందిగా, వస్తుంది ఎవరికైనా? ఎవరికి? అర్జున్కి అర్ధరాత్రి. అవును, అదే అర్ధరాత్రి ఓపెన్ చేసి సీఎం మీద, అందుకే సీఎం ఏడుస్తున్నాడు. పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి. అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేయమని. అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే నేను సీఎంలో కూర్చుని ఉండను అని అన్నాడు అసెంబ్లీలో ఆయన. ఇట్ కాంట్ బి దట్ హై. ఇప్పటికీ మిగిలింది నాగేంద్ర లాని గౌరవిద్దాం. కాదు సార్, ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఫైర్ అయినట్టు? వాట్ ఈజ్ యువర్ జడ్జిమెంట్ ఆన్ దట్? వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ ఆన్ దట్? రేవంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్గా క్వశ్చన్ అవర్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు దాని మీద. ఈజ్ ఇట్ దట్ వర్త్ అండి? మన అతను అక్బర్ దీన్ని రేస్ చేశాడు. అవును, టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అని అంటారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్, అట్లా అంతా. అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడం కోసమా? ప్రూవ్ చేసుకోవడం కాదు. నో మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కంప్లీట్గా అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేశారు వాళ్ళు మీడియాకి. పబ్లిక్ డొమైన్లో ఉంది అది, ఎనీబడి కెన్ సీ దట్. అంటే వాళ్ళది మాది కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, పోలీస్ ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్, ఇది ఫెయిల్యూర్ అని. అంటే అవన్నీ కాదు, వీటన్నిటికీ అల్లు అర్జునే ప్రధాన బాధ్యుడు కాదు. అండర్లైన్గా వణికిపోతూ చేశారు అది. ఎవరు? పోలీసులు. తెలుసా, పోలీసులు అది రిలీజ్ చేయడానికి కారణము ఐఎమ్ ఆన్ రికార్డ్, మేము చేయగలిగిందో చేసాం, అంత వాళ్ళే చేశారు అని దే వాంటెడ్ టు సేవ్ దేర్ స్కిన్ బికాస్ లా ఇస్ సో స్ట్రింజెంట్. ఎన్ని సస్పెన్షన్లు! ఒకటి మాట్లాడితే సస్పెండ్ చేసి ఏసీపీ మూర్తి అని. అవును, అతను ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు. అరే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే మనం వింటల్లా కొన్ని అవి నయనానందకరంగా ఆ మాటలు మనం మాట్లాడటానికి కాదు, గుర్తుకు తెచ్చుకోవడానికే భయపడేలాగా బెంగెట్టుకునేలాగా మాటలు యూట్యూబ్లలో ఈ ఎలక్షన్స్ వీళ్ళు ఇప్పుడు తగ్గినాయి. కానీ ఇప్పుడు తగ్గేయండి, కానీ మళ్ళీ ఎలక్షన్ టైంలోని అక్కడ మరి అంటే ఒకవైపు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది నాకు. ఎందుకంటే ఓన్లీ లెట్ us be very honest సార్, ఓన్లీ వైఎస్ఆర్సీపీ పీపుల్ used that kind of a very rotten, horrible language వాళ్ళు వాడారు. నెవర్ ఎవర్ టీడీపీ, నెవర్ ఎవర్ జనసేన, నెవర్ ఎవర్ బీజేపీ, వాళ్ళు ఒక్కళ్ళే దానికి సిగ్నేచర్. ఎగ్జాక్ట్లీ సిగ్నేచర్. నాకు ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, వై ద పోలీస్ ఆర్ సో అఫ్రైడ్ ఇన్ రిలీజింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ వీడియో? అంటే టు సే నెంబర్ ఆఫ్ సస్పెన్షన్స్ ఉంటాయి. అట్లా కాదు. నౌ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. Now we are properly investigating. That's the reason we are going for interim. ఇప్పుడు ఇంకోటి చెప్పిన, ఇప్పుడు ఇంకోటి మరి వేసాడో లేదో చేయలేదు, నేను అవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. కానీ అండ్ ఇప్పుడు జనరల్గా అడగాలి వాళ్ళు అసలు నాట్ టు లీవ్ ది సిటీ అని అడగాలి.
అండ్ నాట్ టు లీవ్ ది కంట్రీ అని అడగాలి, డిపాజిట్ ది పాస్పోర్ట్ అని అడగాలి, దెన్ నాట్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అని అడగాలి. అది రూల్ ఇది, ఎందుకంటే ప్రికాషన్. ఓకే, ఇప్పుడు మనము రాజకీయాలకు సంబంధించినంత వరకు అన్ని చోట్ల చూస్తున్నాం కదా, రేపు బంద్ అని అంటే ఆ పార్టీ వాళ్ళందరినీ పొద్దున 5ంటికి ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు కొడంగల్కి సంబంధించిన మనుషులు, రేవంత్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి వీళ్ళు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం, ఛానల్స్లో మాట్లాడడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇంకా సీరియస్గా తీసుకుని దీన్ని అల్లు అర్జున్ ఇంకొంచెం ఇంప్లీడ్ చేయడానికి ట్రై జరుగుతోందా? జరుగుతుంది, ఎందుకంటే అల్లు అర్జున్ ఇంప్లీడ్ చేయకపోతే అసలు మొత్తం కేసే ఉండదు. అల్లు అర్జున్ ఇంప్లీడ్ చేయకపోతే కేసే ఉండదు. అంటే అప్పుడు పోలీసులదే తప్పైపోదా? లా అండ్ ఆర్డర్ బికాస్ దే కుడ్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్ ఇట్ అని. అదే అందుకే అంటున్నా, ఎందుకంటే మమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు అంటున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అందరినీ మిస్లీడ్ చేసి సడన్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గెరిల్లా వార్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇంకా ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ ఆన్ ది కేస్. ఐ హ్యావ్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ది కేస్. ఎందుకంటే హౌ టు డిఫెండ్ హూమ్. ఇప్పుడు నేను అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేసాను అనుకోండి, ఆ 18 మందిని జైలుకి పంపించాలని వేస్తా. నేను వాళ్ళ వైపు నుంచి నేను తీసుకున్నాను అనుకోండి, ఆ 18 మందిని బయటకు ఎలా తీయాలని ఆలోచిస్తాను. వాళ్ళ లాయర్ల వృత్తి అది కదా. అవును, నేను ఇంతవరకు ఒక లాయర్ ఫిలిం పర్సనాలిటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లాగానే మాట్లాడా. అవును, అంతే. అది సో ఇది చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటో. ఎందుకంటే ఏది ఏమైనా ఇది సొసైటీ కాదు. మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ, ఫిలసాఫికల్గా కానీ ప్రొఫెసీ కానీ కాదు, ప్రాక్టికల్గా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్ళు విసిరారో, హూ ఎవర్ మేబీ దెమ్, వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదా? అంటే డస్ ఇట్ నాట్ వాళ్ళు రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే వచ్చి నన్ను అడ్వకేట్గా పెట్టుకోవచ్చు. అప్పుడు నేను ఇప్పుడు నా ఆన్సర్ ఎలాగవుతుంది? అవును, మీకు ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోతారు, గుండె పగిలిపోద్ది. ఈ వీడియోలన్నీ ఎవిడెన్స్లే. ఆయన అల్లు అర్జున్ నేను రోడ్ షో చేయలేదన్నారు, చేసినట్టు వీడియోలు ఉన్నాయి. ఏం చేయలేదని? రోడ్ షో వాళ్ళు 850 meters అని పర్ఫెక్ట్గా లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా ఇచ్చారు పోలీస్. అయిపోయింది. లాయర్లు ఏంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. లా అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. అవును, దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఏంటి? భాష్యం చెప్పాలా? లా ఉంది, ప్లీజ్ లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్. అవును, చెప్పులు బయట వదలండి. దానికి చెప్పడం ఉంటుంది కదా, ఒక లాకే ఉంటుంది. అదే దౌర్భాగ్యం. అదొక లాకే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే మే అండ్ షల్. అందుకని నేను ఇప్పుడు అన్నది, ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఎవరన్నా వచ్చి నా దగ్గర సార్ నా మీద కేసు చేసినా మీకు తీసుకోవాలన్నాను, వాళ్ళు అసలు చేసింది తప్పే కాదు, అది ఇంకో 1000 మంది వేయాలి అనాలి. అది కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే. అంటే ఏ పరిస్థితులలో ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే చాలా బాధ్యతగా ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నాను. ఇప్పుడు చిరంజీవి గారు అంటే గమ్మత్తు, రాజకీయము మనుషులు రెండే నాన్న. అయితే డబ్బున్నవాడిగా పుట్టు, దానికంటే ఇంకో విధంగా చెప్తా, పల్లకి మోసేవాడు, పల్లకి ఎక్కేవాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కేంద్ర మంత్రి అయ్యారు, కాంగ్రెస్లో కలిపారు. వాళ్ళ తమ్ములం గారు పార్టీ పెట్టారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. వాళ్ళ అన్నగారికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే మనమే ఈ 3-4-5 కావాలంటే సరిపోతుంది. ప్రజల్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసినాడు నన్ను తిడతాడు,
జనసేన అభిమాని. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయిందని తెలియదు వాడు. ఆయన చైర్మన్, నేను సెక్రటరీ. ఐ లవ్ హిమ్ సో మచ్. ఎవరిని? పవన్ కళ్యాణ్. ఎస్. ఇప్పుడు ఫైట్ లో కాదు, లక్కీగా వకీల్ సాబ్ నా డైలాగ్ ఒకటి ఉంది, అతన్ని విడిపించేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి, అది అంతే అన్ని చేసాడు, సాగం చేసాడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అని అంట. అది అట్నే అంటే అది దట్ హీ హ్యాస్ టు లివ్ ఫర్ అనదర్ 20 years విత్ పవర్, జీల్, విత్ పవర్, జీల్ అండ్ పవర్, జీల్ అండ్ పవర్. బికాస్ ఒక్కటి అతనే చేయగలుగుతాం. వాళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా దొరికింది కదా. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు రవిచంద్రారెడ్డి క్యాంపెయిన్ లో భాగంగా అక్కడికి వెళ్ళి ఒకసారి అదొకటి ట్యాంక్ మౌంట్ అయింది. అండ్ ఈ పొలిటికల్ కలర్ కూడా వచ్చి అక్కడ జగన్ బర్త్డేకి వినియల్స్ ఫ్లెక్సీల మీద అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టి ఎవరి అడ్వాంటేజ్ లో వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ ఇప్పుడు నౌ బీజేపీ, వాట్ బీజేపీ ఇస్ టాకింగ్ నౌ, యు మస్ట్ హావ్ సీన్ దట్.